వందనాలు ప్రభువా. మరి వాక్యంలో ప్రభు తండ్రి మేము వెలుచుండగా మీరు మాతో మాట్లాడండి. మా అందరికీ కావాల్సినటువంటి గొప్ప కృప సమాధానంతో మీరు మాతో నింపుతారని అయ్యా, మా ఆత్మలను ప్రభు తండ్రి నీ ఎదుట అయ్యా అవును తండ్రి మాకు ఏది కావాలో ప్రభు తండ్రి యేసయ్యా మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మొచ్చు. ఈరోజు వాక్యంలో ఏదైతే ధ్యానించబోతున్నామో ప్రభు తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన. మా అందరికీ కూడా ప్రభు తండ్రి కావాల్సిన గొప్ప కృపను అయ్యా మీరు మాకు అనుగ్రహించి మీరే ముందు నడిపించమని మా ప్రభును రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. దేవుని యొక్క గొప్ప కృప సమాధానం ఎప్పుడు మనకు తోడై ఉంది. మరి గడిచిన దినమందు కూడా దేవుడు మనతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క ఆదివారపు దినమున మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా చాలా విషయాలను మరి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడు మనకు తోడై ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. దేవుడు మనతో ఉండి ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన గొప్ప కార్యము దయచేస్తున్నాడు. దేవుడు ఈరోజు మన ఎడల ఆయన కృపను అనుగ్రహించి మనతో మరి ఈ యొక్క గొప్ప సహవాసంలో నడిపిస్తున్న విధానం బట్టి ఆ దేవునికే మహిమ కలుగునగాక. మరి దేవుని యొక్క వాక్యములో ఈరోజు కొన్ని విషయాలు ప్రత్యేకంగా మనం లోతైన విషయాలను మనం కొన్ని చూసుకుందాం. అయితే చూడండి, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మరి ఏదైతే విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడో, ఏ విషయం అయితే నేను చెప్పాలని ఆశపడ్డానో, మరి ఈరోజు దేవుడు ఏమంటుందంటే ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టి లేడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నేను విడిచిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకు ఈ యొక్క టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేడు అన్నమాట. సో గాడ్ నెవర్ లీవ్స్ యూ. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టి ఉండడు. హల్లెలూయా. దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ కృప చేత ఎస్ గాడ్ ఆల్వేస్ విత్ అస్. ఆయన ఎప్పుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన ఎప్పుడు మనతో ఉన్నాడు అని బైబిల్ క్లియర్గా చెప్తా ఉందన్నమాట. చూడండి, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నట్టుకు ఆయన మనకు ఒక ఆదరణకర్తని మనకు ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. ఆదరణకర్త ఎప్పుడు నిత్యము ఆయన మనతో ఉన్నవాడై ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగునుగాక. ఆదరణకర్త ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆదరణకర్త ఎప్పుడు మనతో ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు మరి ఆయన ఈ లోకముకు వచ్చినప్పుడు మరి కన్యక గర్భవతి కుమారుని కనను, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును అని చెప్పేసి అని ఒక వాగ్దానం, ఒక మాట దూత ద్వారా మరి మరియమ్మ కూడా వింటుంది. మరి ఇమ్మానుయేలు అన్న పేరుకి అర్థం ఏంటంటే, భాషాంతరం ఏంటంట, దేవుడు మీకు తోడై ఉన్నాడు. సో గాడ్ ఆల్వేస్ విత్ యూ. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. చాలామంది కొన్ని పరిస్థితులు ఎలా అయిపోయారంటే, కొన్ని సిచ్యువేషన్స్లో వారు దేవుడు నా చేయి విడిచిపెట్టాడు. ఒక అప్పు రాగానే, ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బంది రాగానే, మరి ఒక చాలా మరి బాధ కలగానే, ఇంట్లో బాగా ప్రేమించేవారే ఎవరైనా చనిపోతే కానీ, లేకపోతే ఏదైనా వారి జీవితాల్లో కుటుంబంలో జరిగితే మరి మనం చూసినట్లయితే వారు కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టిన వారై ఉంటారు. ఊరికేనే దేవుని వాళ్ళు విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఎలా విడిచిపెట్టడం అంటే, ఇంకా దేవుడు నా పక్షంలో లేడేమో, దేవుడే ఉంటే నాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దేవుడే ఉంటే నాకు ఈ బాధ నాకు ఎందుకు వస్తుంది, దేవుడే ఉంటే నా జీవితంలో ఇది ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన కలిగి చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి ఈరోజు మీతో నేను చెప్తున్నా ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ విత్ us. ఆయన మనకు తోడై ఉన్నాడండి. దేవుడు నామమునకి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మాట ఎందుకు నేను చెప్పడానికి సంతోషపడుతున్నానంటే, దేవుడు ప్రతి పరిస్థితులలో కూడా నీకు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎక్కడికి ప్రయాణమై నువ్వు వెళ్తున్నా నీకు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మునికే మనము ఆలయమై ఉన్నామంట. వీఆర్ ద హోలీ టెంపుల్ ఫర్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆ గొప్ప దేవునికే మనము ఆలయమై ఉన్నాం. ఆ గొప్ప దేవుడు ఈరోజు యుగయుగాలు మనతో నివసించడానికి ఆయన మనతో ఉన్నాడు. సో గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. నీ పక్క వారికి చెప్పండి, నీ ఇంట్లో వారికి చెప్పండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడక అని చెప్పు. బైబిల్లో చాలాసార్లు భయపడకు అని రాస్తుంది. 365 సార్లు రాస్తుంది. అంటే సంవత్సరానికి 365 రోజులు అయితే మనం 365 సార్లు రాయబడ్డదంట. ఎందుకు రాయబడ్డదని అంటే, ప్రతిరోజు కూడా దేవుని ఒక వాక్యం ఏమంటుంది తెలుసా, నువ్వు భయపడకు అని. ఈ లోకంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ వస్తుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు భయపడకు,
నువ్వు భయపడాల్సినటువంటి అవసరమో లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఎప్పుడూ మనకు తోడై ఉన్నాడు. సో గాడ్ ఈజ్ విత్ యూ. ఆ దేవుడు మనతో ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఒక కష్టం, ఒక బాధ వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన మన చేయి విడిచిపెట్టాడేమో, ఆయన తోడు లేడేమో, ఆయన ఇంకా మనం చూడడేమో, నా ప్రార్థన వినడేమో అన్న ఆలోచన కలిగి మనం ఉండడానికి వీలు లేదండి. దేవుడు అదే విషయం చెప్తాను అనమాట. ఎల్లప్పుడూ ఆయన మనకు తోడే ఉన్నాడు. చూడండి, ఒక సంఘటన గురించి నేను చెప్తాను. యేసు ప్రభు ఇంకా ఆయన యొక్క శిష్యులందరూ కూడా మరి ఒక దోణిలో, ఒక పడవలో వాళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు మరి శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు కనుక బాగా అలసిపోయి ఆ దోణిలో, ఆ పడవలోనే ఆయన పడుకున్నాడు, నిద్రపోయాడు. మరి ఆయనతో పాటే తన శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు వాళ్ళు చూస్తే జాలరులు, చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు అర్ధరాత్రి కూడా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళి మరి ఎన్నో వలలేసి చేపలు పట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్సే, వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్. వాళ్ళకంతా తెలుసు. వాతావరణం కూడా ఎన్నోసార్లు వాళ్ళు చూసుంటారు, ఎన్నో తుఫాన్లు కూడా వాళ్ళు చూసుంటారు, దాని నుంచి తప్పించుకొని ఉండుంటారు. అయితే వారితో పాటు ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. ఆయన ఆ దోణిలో పడుకొని ఉన్నాడు. అయితే మరి కాసేపటికి అంత నిమ్మలంగా ఉందన్న టైంలో గాలి తుఫాన్లు, పెద్ద తుఫాను అలలు, మరి పూర్తిగా వర్షము. ఎలా అంటే మొత్తం దోణి అటు ఇటు అయిపోతుంది. ఇంకా ఆ దోణి ఇలా అయిపోయిందనంటే మొత్తం ఇంకా పడిపోయి చనిపోతారేమో అన్నట్టుగా అన్ని గాలి తుఫాన్లు వేస్తున్నా కూడా యేసు మంచిగా హ్యాపీగా ఆయన పడుకున్నాడు. మరి ఇక్కడ చూస్తే శిష్యులు మరి భయపడ్డారు. వాళ్ళ ప్రయత్నాలు చేశారు. అక్కడ మరి పైనుంచి లాగడం కానీ, లేకపోతే దాన్ని దూరం నడిపించడానికి ఇటువైపు అటువైపు మరి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేయాలో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేశారు. అయినా కొన్ని కంట్రోల్ వాళ్ళతో అవ్వట్లా, వాళ్ళతో ఆ ధోని కంట్రోల్ అవ్వట్లా. అయితే అప్పుడు పడుకున్న యేసుప్రభుని లేపుతారు. యేసయ్యా 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 అని లేపి వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, అయ్యా మేము చనిపోతున్నామయ్యా, నశించిపోతున్నామయ్యా, అయ్యా మీకు చింత లేదయ్యా మా మీద, నీకు చింత లేదా మా మీద, మేము నశించిపోతున్నాము, అయ్యా మేము చనిపోబోతున్నాము, అయ్యా నీకు చింత లేదా, మాకు ఏమైనా అవుతుంది అని నీకు భయం లేదా, నీకు చింత లేదా అయ్యా అని చెప్పేసి అని అడుగుతుంటే యేసు ప్రభు లేచి వాడితో ఒకటే మాట అంటాడు. ఏమంటే అల్ప విశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసులారా అంటాడు. ఎందుకు అల్ప విశ్వాసులారా అని పక్కన పెడితే ఆయన లేచి ఒక్క మాట సెలవిచ్చాడు. ఆ గాలి తుఫాన్లు గద్దించాడు. ఒక్క క్షణములోనే అవన్నీ నిమ్మలమైపోయినాయి. గాలి తుఫాన్లన్నీ ఆగిపోయినాయంట. హల్లెలూయా. యేసు ప్రభు తోడై ఉన్నాడు, వారితో ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు తుఫాను వలె వచ్చినప్పుడు ఆయన పక్కనున్నా కూడా మనము ఏం చేస్తామో తెలుసా? మన ప్రయత్నాలు మనం చేస్తాం. మన ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉంటాము. ఆ యొక్క ప్రయత్నాలు చేస్తున్నటువంటి టైంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు మర్చిపోయి, ఇంకా అయ్యా మేము కష్టాల్లో ఉన్నామయ్యా నీకు చింత లేదా, అయ్యా మేము బాధలో ఉన్నాం నీకు చింత లేదా, నేను అప్పుల్లో ఉన్నా నాకు చింత లేదా, నాకు ఉద్యోగం లేదా చింత లేదా నీకు, అయ్యా నీ బిడ్డని ప్రభు అన్యులు బ్లెస్ అవుతున్నారు, వాళ్ళు బ్లెస్ అవుతున్నారు, వీళ్ళు బ్లెస్ అవుతున్నారు నాయన, మరి అయ్యా మరి నేను ఆశ్చర్యించబడట్లేదు, నా జీవితంలో ఏం రావట్లేదు ప్రభు, మరి నేను దుఃఖం కలిగి ఉన్నాను అయ్యా, బాధ కలిగి ఉన్నాను ప్రభు, మరి నా తట్టు తిరిగి చూడవా నాయన, అయ్యా ప్రభు నన్ను కనికరించు ప్రభు, అయ్యా నా పైన నీకు చింత ఏమీ లేదా ప్రభు తండ్రి. మనం ఈ రీతిగా చాలామంది బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, మరి ఇటు రీతిగా మరి ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మనము ఇక్కడ దేవుడు యొక్క కృప ఎంత గొప్పదంటే చూడండి, బైబిల్లో కీర్తనకారుడు మరి 115 కీర్తన, సామ్స్ 115:12 కీర్తన 115 కీర్తన 12వ వచనంలో, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన ఇష్టాలను ఆశీర్వదించును. హల్లెలూయా. చూసారని ఇక్కడ ఎంత క్లియర్గా రాయబడి ఉందో. ఇక్కడ కీర్తనకారుడు ఇది 115 కీర్తన 12వ వచనంలో యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. ఎంత మంచి మాట చెప్పిన చూడండి. దేవుడు మనల్ని మర్చిపోడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోలేదంట. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యు. ఆయనని మర్చిపోడు. ఆయన నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నీకు సహాయము చేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనంలో, యెషయా గ్రంథము ఐజాయా చాప్టర్ 49 verse 14లో ఒక మాట చూడండి. అయితే
సియో అయితే సియోను యెహోవా నేను విడిచిపెట్టి ఉన్నాడని ప్రభు నిన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకొనుచున్నాదా? చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనిపరపడి తన చంటి పిల్లను మరుచునా? చూడండి, ఇక్కడ మాట చెప్తున్నాడు. స్త్రీ తన మరి చిన్న చంటి పిల్లలను, వాళ్ళు పుట్టినటువంటి పిల్లలను మర్చిపోతుందా? యెహోవా నిన్ను ఎన్నడూ మరవడు అని చెప్తున్నాను అనమాట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట, ఈ మాట చెప్తాను. చూసారు ఎంతమందికి అర్థమవుతున్నారు? సియోనుని దేవుడు మర్చిపోతాడా? ఆయన బిడ్డలని దేవుడు మర్చిపోతాడా? ఎవరిని దేవుడు మర్చిపోడు, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. గాడ్ నెవర్ ఫర్గెట్ యూ. ఆయన నేను విడిచిపెట్టలేదంట. సో అందుకే నీ కష్టకాలంలో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను మర్చిపోలేదు. నువ్వు ప్రార్థించగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన కోసం నిలబడ్డప్పుడు, నువ్వు ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో సహవాసమైన నడుస్తున్నప్పుడు ఆయన నేను విడిచిపెట్టలేదు. గాడ్ ఈస్ విత్ యూ. అందుకే యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి అనేక నివాసములు కలుగు లేని మీతో చెప్పుదును. హల్లెలూయా. నేను వెళ్ళడం మంచిది, మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తాను. సిద్ధపరిచిన తర్వాత మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కానీ ఎల్లప్పుడూ మీతో ఉండకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ తనని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అంటాడు అనమాట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప రక్షణను దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. సో గాడ్ ఈస్ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఏ అగాధంలోకి వెళ్ళినను, నువ్వు ఎక్కడికి వెళ్ళినను ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆకాశం ఎక్కిపోయినను ఆయన ఉన్నాడు. మరి గాఢాంధకారములు వెళ్ళిన ఆయనతో ఉన్నాడు. సముద్రంలో వెళ్ళిన ఆయనతో ఉన్నాడు. ప్రతి చోట ప్రతి ఒక్క విషయాలలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈస్ విత్ యూ. చూడండి, సైంటిస్టులు, ఆస్ట్రోనాట్స్ వాళ్ళందరూ కూడా మరి రాకెట్లో మరి పైకి మరి ఆ నక్షత్రములు కానీ లేకపోతే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు మరి వారితో దేవుడు లేడంటారా? సో గాడ్ ఈస్ దేర్. దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. సో ఎక్కడికి వెళ్ళినను ఆయన నీకు తోడే ఉన్నాడు. గాడ్ ఈస్ విత్ యూ. దేవా, ఈరోజు నాతో రా అయ్యా, నాతో నడువు ప్రభువా, నాతో ఉండు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వి నీడ్ టు ప్రే. మనం ప్రార్థించినప్పుడు ఆ దేవాది దేవుడు ఆయన మనతో ఉన్నాడని, మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యమును దయచేశాడని మనము నిశ్చయముగా నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహవాసము, దేవుడు ఎప్పుడూ మనకు తోడే ఉన్నాడు. కీర్తనలో 31 కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే దావీదు అంటాడు అనమాట, అయ్యా నేను మరణకరమైనటువంటి మనిషిగా నేను మార్చబడ్డానయ్యా, విరిగి నలిగినటువంటి ఒక పాత్రగా నేను మార్చబడ్డానయ్యా అని దావీదు దుఃఖముతో దేవుని అడుగుతాడు. నన్ను విడిచిపెట్టేవయ్యా, అయ్యా నేను ఈ దుఃఖంలో ఉన్నానయ్యా అని చెప్పేసి దావీదు కూడా ఒక చోట మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎస్, దావీదు ఒకనొక టైంలో తన కుటుంబ సభ్యులు కానీ తన సొంత వారు కానీ ఎవరు లేరు. అటు చూస్తే సౌలు చంపడానికి బయలుదేరాడు, ఎవరు తోడుగలేరు, ఒంటరి వాడైపోయాడు, ఒక్కడిగానే ఉండిపోయాడు. అయినప్పటికీ కూడా మరి దావీదుకు దేవుడు తోడై లేడా? ఉన్నాడు. హల్లెలూయా. దావీదుతో దేవుడు ఉన్నాడండి. అందుకే దావీదుతో దేవుడు తోడుగా ఉండి మరి అతను అభిషేకించబడిన తర్వాత మరి అతనికి వచ్చిన ఏ శ్రమలో అయినా కానీ అన్ని శ్రమల్లో కూడా దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలు చంపుదామని ప్రయత్నించినా, ఎవరు వచ్చినా కూడా మరి అక్కడ చూస్తే దావీదుతో మరి దేవుడుండి అతను రాజుగా మరి సింహాసనము ఎక్కించినాడు ఆ దేవాది దేవుడు. హల్లెలూయా. అందుకే శ్రమల్లో ఎప్పుడు కూడా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడేమో అని ఎప్పుడు అనరాదు. ఆయన ఎప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టలేదు. నిరుత్సాహపడకు. చూడండి, చింతపడువారు, చూడండి శిష్యులు కూడా చింతపడ్డారు, చాలా విషయాలు చింతపడ్డారు. మరి ఆ వేలాది జనులందరూ కూడా మరి 3 రాత్రులు 3 పగళ్ళు మరి వారు అక్కడ ఉండి దేవుని సువార్త, దేవుని వాక్యాన్ని ఆ కొండపైన యేసుప్రభు కూర్చొని వాక్యం బోధించినప్పుడు 5,000 మందికి పైగా మరి ప్రజలందరూ కూర్చొని దేవుని వాక్యం విన్నారంట. విన్న తర్వాత దేవుడు అన్నాడు, వారికి మనం ఆహారం సిద్ధపడదాం, ఆహారం పెడదాం వారికి అన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆలోచిస్తారు, ఎలా ప్రభా ఇక మన దగ్గర అన్ని ఆశలు లేవు, ఇప్పుడు వెళ్ళి మనం తీసుకొచ్చి ఇంతమందికి ఆహారం భోజనం ఎలా పెడతాం ప్రభా, అది మనతో కాదు, ఎలా అయితే ప్రభు అని చెప్పి ఒకరినొకరు సనుక్కుంటూ గునుక్కుంటూ ఉన్నారంట. కానీ యేసు ప్రభు మరి ఒక చిన్న పిల్లవాడిని చూసి ఎగర ఏముంది అని దగ్గర చూసినప్పుడు 2 చేపలు 5 రొట్టెలు, ఆ 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినాక
ఇంకా స్త్రీలు పిల్లలు కూడా లెక్కించబడలేదు. 12 గంపలు వాళ్ళ తిరిగి ఎత్తినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. మరి ఆ తినే విషయంలో కూడా వాళ్ళకి చింత ఉన్నది. ఇది ఎలా జరుగుతుంది, ఈ అద్భుతం ఎలా జరుగుతుంది అని ఆలోచనతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉంటాడో అక్కడ నీకు సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీకు ఎప్పుడైతే తోడై ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాడో అక్కడ నీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. గాడ్ నీతో ఉన్నప్పుడు ఎలాంటి లేమి గుండా కానీ, సమస్య గుండా కానీ, ఇబ్బంది గుండా కానీ దేవుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడడు. కానీ ఒకానొక టైంలో నాకు యేసు ప్రభు దోణిలో పడుకున్నప్పుడు శిష్యులు ఆ గాలి తుఫాన్ల యొక్క ఆ ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం దేవుడు కొన్నిసార్లు కావాల్సుకుని టెస్ట్ చేయడానికి కూడా, మరి అంతసేపు వాళ్ళు పిలుస్తున్నా కూడా, అంత తుఫాన్లు వస్తున్నా, ఆ దోణి అటు ఇటు అవుతున్నా కూడా యేసు ప్రభు ఒక్క మాట అనకుండా అంత కూల్గా పడుకున్నాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు టెస్ట్ చేస్తాడు. సమస్య వచ్చినప్పుడు వీరు ఏం చేస్తారు అని కూడా దేవుడు టెస్ట్ చేస్తాడు విశ్వాసముతో. ఇప్పుడు వీళ్ళ శిష్యులు లేచి వీళ్ళు ఆ గాలి తుఫాన్లు గద్దిస్తే అవి మిక్కిలి నిమ్మలం అవుతున్నాయి. కానీ వీళ్ళకు ఆ ఆలోచన రాలేదు. వీళ్ళు ప్రాణాలు రక్షించుకోవడానికి చూశారు. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనము ఈ లోకం పైన ఆధారపడకుండా, మనుషులపైన ఆధారపడకుండా దేవుడిపైన ఆధారపడి మనం కొన్నిసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైనది. ఆమేన్. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. అందుకే కొన్నిసార్లు మౌనంగా ఉంటాడేమో. మౌనంగా ఎందుకు ఉంటాడు అని అంటే నీలో ఆ విశ్వాసాన్ని బలంగా నింపడానికే. హల్లెలూయా. విశ్వాసాన్ని పెంచడానికి కూడా కొన్నిసార్లు దేవుడు సైలెంట్గా ఉంటాడు. చూడండి, చాలామంది ఆ టెస్ట్ గుండా వెళ్తూ ఉంటారనమాట. పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్ష గుండా వెళ్తూ ఆ టెస్ట్ అంతా కూడా ఏమవుతుంది, లాస్ట్కి టెస్ట్ మనీగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ లైఫ్లో ఒక గొప్ప సాక్ష్యము దేవుడు తీసుకురావడానికి ఆశపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు నేను ఒక టెస్ట్ మనీగా చేయాలని ఆశపడినప్పుడు ఈ లోకంలో కొన్ని శ్రమలు నీకు కలుగును. క్లియర్ చెప్పాడు, లోకంలో నీవు ఉన్నావు కనుక నీకు కొన్ని శ్రమలు కలుగును. ఆయన నువ్వు ధైర్యము తెచ్చుకోనము, ఎందుకంటే నేను లోకంలో జయించి ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచున్నారు కనుక మీరును విజయమును పొందుకుంటారు అని నిశ్చయముగా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా. సో బిలీవ్ ఇన్ గాడ్. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనే మనకు రక్షకుడై ఉండి తోడై ఉండి ప్రతి విషయంలో సహాయము దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, చేయించిపెట్టేవాడు కాదు. తల్లి మరచినను తండ్రి మరచినను నేను నిన్ను మరవను అన్న గొప్ప దేవుడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. దావీదును ఎప్పుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. కానీ దేవుడు ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నేను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదని ఒక మాట గుర్తుపెట్టుకోలేదు. ఈరోజు ఈ యొక్క ఆదివారమున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే గాడ్ నెవర్ లీవ్స్ యు. ఆయన విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్ టు డూ అ మైటీ మిరాకిల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప కార్యములు దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, ఆయన నీతో ఉన్నప్పుడు ఎంత గొప్ప జరుగుతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కృపను బట్టి ఈరోజు చాలా గొప్ప ఆశీర్వాదములన్నీ కూడా మనం నిశ్చయముగా పొందుకున్నామని నమ్ముదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను భయపడను. ఈ రోజు నుంచి మీలో ఉన్న భయాలన్నీ విశ్వాసంగా మార్చబడును గాక. అల్ప విశ్వాసాలన్నీ కూడా విశ్వాసంగా మార్చబడును గాక. ఈరోజు కృప నుంచి అధిక కృపలోకి వెళ్తురు గాక. మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కృపలోకి సమస్తమును సమృద్ధిగా దేవుడు చేయును గాక. నేను ఈరోజు మీకు తరఫున ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. మరి ఈరోజు విశ్వాసంతో ఈరోజు ఈ వాక్యం విన మీ అందరూ కూడా మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎక్కడ నొప్పి ఉందో మీరు కుడిచే పెట్టుకోండి. మీకు ప్రార్థిస్తాను. ఆఖరిగా ప్రార్థించి ముగించుకునే సమయము కనుక కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తి మంత్రుల అద్భుతములు చేయవాడ గొప్ప దేవ, తండ్రి నీకు వందనాలనైనా. నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున తండ్రి ఈరోజు నీ యొక్క బిడ్డలని గాయపడిన ముట్టి స్వస్థపరచండి నాయన. అవును రాజా, నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి. అవును రాజా, అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఎప్పుడు మీరు మాకు తోడే ఉన్నారు తండ్రి, మీరు మాతో ఉన్నారు ప్రభువా. అయ్యా అవును తండ్రి, మేము అయ్యా ఎక్కడికి వెళ్ళిన ప్రభు తండ్రి మీరు మాకు తోడే ఉన్నారు. నేను ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ప్రభువా మీరు మాకు తోడే ఉండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ముందు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యా మీరే సహాయము దయచేయండి. ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డ పైన నీ కృప చూపించండి. నీ ఆత్మతో వారిని ముందు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా అవును తండ్రి,
ఎలాంటి విషయాల్లో కూడా ప్రభు తండ్రి వాళ్ళ బలహీనతలు కానీ, అనారోగ్యతలు కానీ, సమస్యల్లో కానీ వారు ఉండడానికి వీళ్ళదని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే తోడే ఉండి నడిపించండి, సహాయము దయచేయమని. నిశ్చయముగా మా రోగాలు భరించిన గొప్ప దేవుడు కనుక తండ్రి, ఈరోజు ప్రతి అనారోగ్యతను కొట్టివేయండి. తలముఖరి కారుముట్టి స్వస్థపరచండి నాయన. ఎముకల్లో, మాంసంలో, రక్తంలో బలము దయచేయండి నా తండ్రి. తలనొప్పిని కాడిని విర్రకొట్టండి, కంటి చూపును సరళము చేయండి ప్రభువా. అయ్యా మెడనొప్పిని తీసివేయండి. క్యాన్సర్ అయ్యా తన క్యాన్సర్ కణాలను యేసు నామమున తీసిమని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల ప్రభు తండ్రి, ఆపరేషన్స్ క్యాన్సర్లోను గాక, కణుతులు గడ్డలు కరిగిపోను గాక తండ్రి. ఊపిరితిత్తుల ప్రభు ముట్టి స్వస్థపరచండి. అయ్యా గుండెను ముట్టమని ప్రార్థిస్తున్నాను. లివర్ని ముట్టండి ప్రభు తండ్రి. గ్యాల్బ్లాడర్ని ముట్టమని ప్రార్థిస్తున్నాడు తండ్రి యేసయ్య. అయ్యా ఈరోజు ప్రభు కనే గర్భంగా మార్చబడిన గాక. మోకాళ్ళ అరికాలను ముట్టి స్వస్థపరచండి నాయన. అయ్యా నొప్పులను తీసివేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్ మనం ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా చర్మకరమైనటువంటి వ్యాధులను తీసివేయండి ప్రభు తండ్రి. మరణకమైన వ్యాధులు తీసివేయండి ప్రభు. ఈరోజు స్వస్థత ప్రతి బిడ్డకు నజరుడైన యేసునామమున కలుగును గాక. వాళ్ళు స్వస్థపరచబడుదురు గాక, విడుదల వచ్చును గాక అని నజరుడైన యేసునామమున ప్రార్థించాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మహాకృపలో మరి ఒక్కసారి దేవుని ప్రేమతో మీ అందరి పట్ల దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఏది అడిగినా కానీ ఖచ్చితంగా ఆయన మన పట్ల ఉండి కార్యం చేస్తాడు. కనుక ఎప్పుడు నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడని ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నమ్మి విశ్వసించి ప్రతి విషయంలో కూడా ఆయన యందు నువ్వు నమ్మకం కలిగి ఉందువు గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ ఆల్ టుమారో. రేపటి దిన మళ్ళీ ఒకసారి కలుసుకుందాము. రేపు పరిశుద్ధాత్మ కృపలో మరి ఒక నూతన వర్తమానంతో నేను మరొకసారి కలుస్తాను. ప్రార్థన అవసరం ఉంటే కమెంట్ రూపంలో మీకు తెలియవచ్చు. మరి మీరు కింద కనబడుతున్న నంబర్కి కూడా మీరు ఫోన్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు ఇవ్వచ్చు. మీ కొరకు ప్రార్థిస్తాము. అన్ని విషయాలు కూడా దేవుని